మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ప్రజా కార్యక్రమానికి స్వాగతం. పెద్దపల్లి గ్రామం నుంచి శిరీష అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అడుగుతున్నారు. చాలా ప్రాంతాలలో జంతు బలి చాలా ఎక్కువగా ఉంటుంది. జ్వరానికి, అనారోగ్యాలకి బలి ఇవ్వకపోతే దేవుడు ఆగ్రహిస్తాడు అంటున్నారు. ప్రశ్నిస్తే నీకేం తెలుసు చిన్నపిల్లవి అంటున్నారు. వారానికి ఒక మేకని ఏదో ఒక కారణంగా బలిస్తున్నారు. నాకు 3 నెలల కుమారుడు ఉన్నాడు. వాడు చిన్న విషయానికి ఏడ్చినా దుర్గకి కోపం వచ్చింది, మేకని బలి ఇవ్వాలి అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? మీ వంటి పెద్దలు సూచించాలి. మేము చెబితే ఎవరు వినడం లేదు. ఓన్లీ మనం చెబితే వింటారేమో. అసలు ఈ దేవతలకి జంతు బలి ఇవ్వడం అనేది చాలా ఘోరమైన ఆచారం, తీవ్రమైన గుడ్డి నమ్మకం. ఇప్పుడు మళ్ళీ వీళ్ళే అమ్మో అందరం నీ బిడ్డలం కాపాడు తల్లి అంటావు కదా. మరి ఆ గొర్రె బిడ్డ కదా, కోడి బిడ్డ కదా, మేక బిడ్డ కదా, మనుషులు మాత్రమే దేవుడు బిడ్డలని ఎవరైనా చెప్పారా? చరాచర జీవరాశులన్నీ అమ్మవారి సంతానమే కదా. ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని లలితా సహస్రంలో ఉన్నమాట. బ్రహ్మదేవుడు మొదలు చిన్న కీటకం సాలిపురుగు వరకు నువ్వే తల్లివమ్మ. ఈ వర్ణాశ్రమాలు, కులాలు, ఆచారాలు, ధర్మాలు అన్నీ విధానం చేసింది నువ్వేనమ్మా అని చెబుతుంటే ఏ రకంగా అర్థం చేసుకుంటున్నాం దేవుణ్ణి మనం? ఇది మరి గ్రామీణులైనా నగరవాసులైనా ఇది చేస్తున్నది పూర్తిగా దురాచారం. అమ్మవారికి కాదు, ఏ దేవుడి పేరు మీద మేకని, కోడిని ఎవరిని కొయ్యడానికి వీలు లేదు. ఆ అధికారం మానవుడికి ఎవరు ఇవ్వలేదు. తెలియక చేస్తున్నారు, అజ్ఞానంలో చేస్తున్నారు. పైగా మనుషులు ఎలా ఎందుకు ఆలోచిస్తారంటే అమాయకత్వం కారణంగా ఎలా ఆలోచిస్తారంటే, మనకి లోకంలో చూడు, ఎవరి వాళ్ళైనా పని ఇవ్వాలంటే వాడు చేతులు తడపాలి, అంటే ఏదో ఒకటి ఇవ్వాలి. ఏదో ఒకటి ఇస్తే కానీ పని అవ్వదు కదా. దేవుడు కూడా ఏదో ఇస్తే కానీ పని చేయడని అర్థం వెళ్ళాలి. దేవుడు ఇవ్వమన్నాడు. ఏమన్నాడు? పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నాడు. కోడిం, మేకం అనలేదు. భగవద్గీతలో చెప్పాడు కదా స్పష్టంగా విభూతి యోగంలో. ఇంకా చెప్పిన పత్రం, పుష్పం, ఫలం, తోయం, అందులో చికెను, మటను, బిర్యానీ అని అనలేదు. మనం భగవద్గీత అనుసరిస్తున్నామంటాం. పైగా అమ్మాయి, ఆ శిరీష అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, చదువుకుంది, పిల్లల తల్లి. చెబుతుంటే పెద్దాళ్ళైనా ఎవరైనా వినాలి కానీ చిన్నపిల్లలు నీకేం తెలుసు? చిన్నపిల్లలు ఇవాడు మంచి చెబుతుంటే యుక్తియుక్తవచం గ్రాహ్యం అప్యుక్తం బాలకాదపి. యుక్తియుక్తమైన మాట చిన్నపిల్లలు చెప్పినా పెద్దవాళ్ళు వినవలసిందే అని యోగ వాసిష్ఠులు చెప్పారు. ప్రహ్లాదుడు చెప్పాడు, హిరణ్యకశిపుడు వెళ్ళినాడు. ప్రహ్లాదుడు మళ్ళీ చిన్నపిల్లని అంటారు. కొన్ని వదిలే. హిరణ్యకశిపుడు మొదట వెళ్ళలేదు, తర్వాత ఒళ్ళు పగిలేకే విన్నాడు. అది వదిలే. యోగ వాసిష్టంలో ఏం చెబుతారంటే యుక్తియుక్తవచ గ్రాహ్యం వచనం బాలకాదపి. అంతేకాదు, అన్యతృణమివత్యాద్యం అప్యుక్తం పద్మజన్మన. యుక్తియుక్తం కానిది, హేతుబద్ధం కానిది, ఆధునిక కాలంలో అంగీకరించడానికి అవకాశం లేనిది బ్రహ్మదేవుడు చెప్పినా వినద్దన్నారు. ఇంత స్పష్టంగా ప్రాచీన గ్రంథంలోనే చెప్పారు. ఎంత అభ్యుదయం! రామాయణ కాలంలో పుట్టిన యోగ వాసిష్టం. వశిష్ఠుడు రాముడికి చెప్పినమాట. మన వాళ్ళకి చదవక, ఒక మాటలో చెప్పాలంటే మా గురువు గారు ఒక ఆయన తేలక అనేవాడు. గోదావరి జిల్లా. ఏమిటండి ఎలా ఉందంటే తేలక అనేవాడు. అదే తేలక అంటే తెలియకపోవడం, తెలియక అనేవాడు కదా తేలక. అది తెలియక. ఇంకా దానికి ప్రమాణం చెబుతున్నా. ఇటీవల నేను వ్యాసభారతం శాంతి పర్వంలో చాలా స్పష్టంగా చదివాను. యజ్ఞాల్లో హింస కూడా తప్పే. యజ్ఞంలో ఏ జంతువును నువ్వు చంపినా వీడిని తిరిగి చంపడం కోసం ఆ జంతువు స్వర్గంలో కచ్చట్టుకొని చూస్తూ ఉంటుందని చెప్పాడు. మామూలుగా కాదు, శుభ్రంగా తుపాకీ పట్టుకున్న వీర సైనికులు, దా దా వేసావు కదా, దా నీ కొడుక్కి జ్వరం వస్తే నన్నేస్తావు కదా, ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది నిన్నేస్తా దా అంటే నాకు అర్థం కదా. మానవులకే హక్కులు ఉంటాయా? కోళ్ళకి, మేకలకి ఏం హక్కులు ఉండవండి? మనుషులు ఇలా ఎందుకు ఆలోచించరు అసలు? మనకు అమ్మవారు ఏమైనా మానవులకి ఏమైనా ప్రత్యేక వరాలు ఇచ్చిందా? ఇతరులందరినీ చంపమని. పర్యావరణం వీడు సొంతం, దోపిడీ వీడు సొంతం, భూములన్నీ వీడు సొంతం, ప్రకృతి అంతా వీడు సొంతం, సముద్రం వీడు సొంతం. ఒక మానవుడైన అధికారి ఎవడిచ్చాడు? ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులు ఇవి. దానికి శాంతి పర్వంలో వ్యాసుడు భీష్ముడు ధర్మరాజుకి చెప్పిస్తాడు. అసలు రకరకాల విషయాలు వీళ్ళు కల్పించేశారు తప్పితే వేదంలో లేవు అంటాడు. మధుమాంసం సురామత్స్య మధుమాంసం ఆసవం కృసరౌదనం. సురామత్స్య మధుమాంసం ఆసవం కృసరౌదనం. ధూర్తైః ప్రకల్పితం హేతతు నతు వేదేషు వర్తితం. ధూర్తైః ప్రకల్పితం హ్యేతతు నతు వేదేషు వర్తితం.
కొన్ని రకాల క్షుద్ర పూజల్లో సుర మద్యం నైవేద్యం పెడతారు, మధువు నైవేద్యం పెడతారు, ఆసవం కళ్ళు నైవేద్యం పెడతారు. అంతేకాదు తెలుసో తెలియదో పొలగం కూడా పెట్టకూడదు. అలాగా కృసరౌదనం అంటే పొలగం పెట్టకూడదు. పొలగం పప్పులు అవన్నీ పెట్టే శాకాహారాలు వేరు. ఈ బిర్యానీలు పొలగాలంటే అర్థం అది. అలాంటివి పెట్టకూడదు. అంతేకాదు మాంసాహారం అసలే పెట్టకూడదు. ఏ జంతువుని బలేయకుండా మాంసాహారం ఎలా పెడతారు? ఇవి ఎక్కడా వేదాలలో లేవు, వీళ్ళు కల్పించి చేస్తున్నారు. నతు వేదై ప్రవర్తితం ధూర్తై ప్రకల్పితం హేతతు. ఇవన్నీ దుష్టులైన వాళ్ళు వాళ్ళ దురాలోచనతో కల్పించారు తప్పితే ఎక్కడా వేదాల్లో లేవు అని వ్యాస భారతంలో భీష్ముడి చేత ధర్మరాజుకు వ్యాసుడు చెప్పించాడు. వ్యాసుడు మాట నిజమైతే చెప్పినట్టు చేయండి, మీ ఇష్టం లేకపోతే కర్మ అనుభవిస్తారు. చాలా తప్పది. అసలు జంతుబలి వేయడానికే వీల్లేదు. జంతుబలి గురించి శాస్త్రాలలోనూ వేదాలలోనూ ఉన్న విషయాలను నాన్నగారు చెప్పారు. అందరూ ఆలోచించి దానికి తగిన నిర్ణయం తీసుకుని ఆచరిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.